ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో వార్తలకు చూస్తే ఒకసారి నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో మనకి ప్రధానంగా నిన్న మూడో రోజు గ్రామ సభల్లో నిరసనలకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఊరూరు నిరసన హోరు అంటూ మనం ప్రధాన హెడ్లైన్ చూస్తున్నాం. మూడో రోజు గ్రామ సభల్లో నిలదీతలే, లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంపై కన్నెర్ర. బుట్టాయిగూడెం సభలో ఒకరి ఆత్మహత్యాయత్నం, పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్నాం. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన మిషన్ భగీరథ నల్లాలు కనిపిస్తలేవా, చూపిస్తాం దా అంటూ కూడా వ్యాఖ్యానించారు. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్ ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత, మహబూబ్ నగర్ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి. సో మూడో రోజు కూడా గ్రామ సభలో ఏం జరిగిందంటే ప్రజల నుంచి ఇదే నిరసనల పర్వం, ఇదే ప్రశ్నల పర్వం కొనసాగింది. అధికారులను, నేతలను కూడా ప్రజలంతా నిలదీస్తున్న సందర్భం మనకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఖమ్మంలోని 53వ డివిజన్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలో అర్హులమైన తమ పేర్లు పథకాల లబ్ధిదారుల జాబితాలో ఎందుకు లేవు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు అంటూ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మనం ఇక్కడ గమనించినట్లయితే పింఛన్ సొమ్ము పన్నుకు చెల్లు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. వచ్చిన పెన్షన్ ఇంటి పన్ను కింద జమ, ట్యాక్స్ కడితేనే స్కీమ్లకు దరఖాస్తు అంట. మంచిర్యాల జిల్లా నమ్నూరులో వింతలు, ఆందోళన చెందుతున్న వృద్ధులు, పేదలంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. సర్కారుది దుర్మార్గం అన్నారు హరీష్ రావు. ఇక్కడ తన పెన్షన్ డబ్బులను పన్నుల కోసం ఆపారని ఆరోపిస్తున్న డోకే చుక్కమ్మ అంటూ కూడా ఆ మహిళకు సంబంధించి ఫోటోగ్రాఫ్ మనకి కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొకసారి మిగతా వార్త చూస్తే కొందరికి రుణమాఫీ నిజమే అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. ప్రధానంగా గ్రామ సభలో అంగీకరించిన మంత్రి అంటూ కూడా మనం వార్తను చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నేరెడిగుంట గ్రామ సభలో మంత్రి దామోదర రాజనరసింహ ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. రైతులందరి రుణాలు మాఫీ కాలేదు, ఒక్క నేరెడిగుంటల ఊర్లోనే 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అంటూ దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగని విషయం వాస్తవమే. నేరెడిగుంటలో 345 మంది రైతులకు 2,81,00,000 రుణమాఫీ వర్తించింది. ఇంకా 127 మంది రైతులకు మాఫీ కావాల్సి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి ఆయన అక్కడ పాల్గొన్నారు. అయితే రుణమాఫీ కాలేదు అంటూ రైతులు మంత్రి దృష్టికి తీసుకొస్తే కొందరికి రుణమాఫీ జరిగింది అంటూ దామోదర అంగీకరించిన వార్త అది. ఇంకోవైపు చూసుకుంటే దరఖాస్తు మళ్ళీ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. పథకాల కోసం పేదల నుంచి పదే అప్లికేషన్లు, 6 గ్యారంటీలకు 1 డజను సార్లు దరఖాస్తులు, ఏడాది కాలంగా ఇదే తంతు, లబ్ధిదారుల బేజారు, దరఖాస్తుల తంతుపై గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం అంటూ మనం వార్త చూస్తున్నాం. ప్రజాపాలనలో ఇచ్చినవి ఏమయ్యాయంటూ నిలదీస్తున్నారంటూ ప్రజలు అంటూ మనకి వార్త కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పదే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు, కానీ ఎక్కడ పనులు జరగని పరిస్థితి కనిపిస్తోంది. కామారెడ్డి జిల్లా లింగంపేటలో తనకు రేషన్ కార్డు ఎందుకు రాలేదంటూ అక్కడ అధికారులను మహిళ నిలదీస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అంటూ మనకి ఇంకో వార్త గమనించవచ్చు. కాంగ్రెస్లో గ్రామ సభల చిచ్చు అంటూ చూస్తున్నాం. పథకాల అమలు తీరుపై మంత్రులను నిలదీస్తున్న సొంత పార్టీ శాసనసభ్యులు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఎవరిని అడిగి అర్హులను ఎంపిక చేస్తున్నారు, కార్యకర్తలకు జవాబు ఇవ్వలేకపోతున్నాం, పార్టీ కోసం పనిచేసిన వారికి ఫలితమేది, ప్రజల్లో ఆగ్రహం, క్యాడర్లో అసంతృప్తి, ఇట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టమే అంటూ మంత్రులకు తేల్చి చెప్తున్న ఎమ్మెల్యేలు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక మరోవైపు చూస్తే పోలీసు వేధింపుల భయం, 2 కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఓ కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు ఆందోళన, అవమాన భారంతో భార్య అఘాయిత్యం. ఖమ్మం జిల్లా మధ్య మండలం నిదానపురంలో ఘటన అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. విషాద వార్త. ఇంకోవైపు కాంగ్రెస్ నేత దురాగతం అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. స్నేహితుడి భార్య కిడ్నాప్, ఎకరం భూమి కోసం అపహరించిన రియల్టర్, తప్పించుకొని పోలీసులను ఆశ్రయించిన మహిళ, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అండ్ డ్రైవర్ పై కేసు అంటూ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఈ ఘటన జరిగింది. ఇంకోవైపు చూస్తే ఫార్మాసిటీ రద్దయినట్టే అంటూ క్వశ్చన్ మార్క్తో మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. మరోసారి తేల్చి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ చూస్తున్నాం. ఫార్మా కంపెనీలు వస్తే ఊళ్ళన్నీ తట్టబుట్ట సర్దుకోవాలి, అధికారంలోకి వచ్చిన 3వ రోజు నిర్ణయించినాం, అందుకే స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు పెడుతున్నాం అంటూ మంత్రి వ్యాఖ్యలు గమనించవచ్చు. ఫార్మా అక్కడేనంటూ హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు.
ఇంకోవైపు చూసుకుంటే ఆమ్దాని ఆగమాగమంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఏడాదిలో పడిపోయిన తెలంగాణ రెవెన్యూ రాబడి నిరుడితో పోలిస్తే డిసెంబర్ నాటికి 12,000 కోట్ల క్షీణత అంటూ చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ల ఆదాయంలోనూ భారీగా తగ్గుదలని ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే ప్రకటనలు సరే పరిశ్రమలేవి అంటూ కూడా మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. దావోస్లో ఒప్పందాలపై పెదవి విరుస్తున్న నిపుణులు. నిరుడు 40,232 కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటన. ఏడాదిలో ఒక్కటి పూర్తి కాలేదు, ఒక్క ఉద్యోగము రాలేదు. తాజాగా 1,78,000 కోట్ల పెట్టుబడులు అంటూ ఊదర. ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో అనుమానాలు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే ఆటో డ్రైవర్ ఆత్మహత్య అంటూ వార్త చూస్తున్నాం. గిరాకీ లేక కిస్తీలు కట్టడంలో జాప్యం అంటూ ఫినాన్స్ వేధింపులతో అఘాయిత్యం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇంకొక వైపు ఇప్పటికీ రాలిన మట్టిపూలు 408 అంటూ చూస్తున్నాం. 2 రైతుల బలవన్మరణం, అప్పుల బాధతో ఒకరు, పరిహారం అందక మరొకరు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే దానికి నిదర్శనంగానే కనిపిస్తుంది. ఇంకోవైపు గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి అంటూ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఇక మిగతా వార్తలు కూడా చూస్తే ఏపీ కర్ణాటక కుమ్మక్కు అంటూ మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. శ్రీశైలానికి తుంగభద్ర నీళ్లు రాకుండా ఎగువనే మాయం అంటూ కూడా మనం వార్త గమనించాలి. తెలంగాణ నోటికాడి కృష్ణా జలాలకు ఎసరబెట్టే ప్రయత్నం, నావళి విస్తరణలో కన్నడిగులు, వరద జలాల్లో ఏపీ కుట్రలు, హెచ్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువకు ప్రయత్నాలు, రేవంత్ సర్కార్ ప్రేక్షక పాత్ర, రాష్ట్రానికి నష్టం అంటున్న నిపుణులు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఏదున్నా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా కాపాడే ప్రయత్నాలు చేయని పరిస్థితి కనిపిస్తుంది అనేక అంశాలకు సంబంధించి. ఇంకోవైపు చూసుకుంటే ఐటీ ఉద్యోగులకు సీఎం సారీ చెప్పాలి అంటూ మనం వార్త చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మనకి వార్త కనిపిస్తుంది. దేశ ప్రగతికి తోడ్పడుతున్న ఉద్యోగులు, వారి శ్రమకు సీఎం రేవంత్ రెడ్డి అవమానం, రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యాఖ్యలంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు ఇవి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిండ్రు ఆయన. సో కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం తగదంటూ కూడా వ్యాఖ్యానించిండ్రు. ఇంకోవైపు చూసుకుంటే ఐటీ ఉద్యోగులు గర్వకారణం అంటూ మనం వార్త చూస్తున్నాం. ఐటీకి నిజమైన ప్రతిభ, అంకిత భావం అవసరం. డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను కొనేవారికి, ఢిల్లీ బాస్లకు మూటలు పంపేవారికి అక్కర్లేదు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేసిన వార్త కనిపిస్తుంది. సో ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు. ఐటీ పరిశ్రమల్లో ఉండాలి అంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలు కొనేందుకు, ఢిల్లీ బాస్లకు డబ్బుల మూటలు పంపడానికి ఇవేమీ అవసరం లేదు అని ఎద్దేవా చేసిండ్రు. తనను ఒక ఐటీ ఉద్యోగి అని మాట్లాడిన వారికి ఆయన ఒక ధీటైన సమాధానం చెప్పిండ్రు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. నన్ను ఒక ఐటీ ఉద్యోగి అని మాట్లాడొచ్చని అనుకునే వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకిత భావం అనేవి చాలా అవసరం. కానీ ఎమ్మెల్యేలు కొనడానికి, ఢిల్లీ బాస్లకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడుతూ జీవనోపాధి పొందుతున్నారు. ఐటీ అనుబంధ సంస్థలో ఉన్న నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు సలాం. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతికత ప్రపంచానికి వెన్నెముక. మీరు లేకుంటే ప్రగతి రథ చక్రాలు ఆగిపోతాయి. మీ విద్యార్హతలకు, మీ నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అట్లాంటి వాళ్ళు ప్రవేశపెట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న నా ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండ్రు కేటీఆర్. ఇంకోవైపు చూస్తే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి చేసిన కమెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకోవైపు చూస్తే నేడు ఆదిలాబాద్కు బీఆర్ఎస్ రైతు కమిటీ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శ, పంటల పరిశీలన, రైతులతో సమావేశం అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే గీత వృత్తిదారులపై దాడులు దుర్మార్గం అంటూ గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇకపై రాజకీయ విమర్శలు చేయను అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. అభివృద్ధిపైనే దృష్టి పెడతా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు, నిధులు తెచ్చి అభివృద్ధి చేశా అంటూ గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మోటార్లు తొలగించాలని రైతుల ఆందోళన అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. రేవెల్లి మినీ ట్యాంక్ బండ్పై నిరసన, బీఆర్ఎస్ హయాంలోనే నీళ్లు పుష్కలం, ఇప్పుడేమో చెరువులన్నీ ఖాళీ. కరీంనగర్ జిల్లా చిట్యాపల్లి, రాగంపేట, దేశాయిపేట రైతుల ఆవేదన అంటూ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రేవెల్లి మినీ ట్యాంక్ బండ్ దగ్గర మోటార్లు తొలగించాలి అంటూ 3 గ్రామాల రైతులు నిరసన చేస్తున్న ఫోటోగ్రాఫ్ కూడా మనకి కనిపిస్తుంది.
ఇంకోవైపు మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అంటూ మనం చూస్తున్నాం. అప్పుల బాధతో ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు, పరిహారం అందక హన్మకొండ జిల్లాలో మరొకరు. ఇద్దరు రైతులు, గోవిందరావు అనే రైతు, సారయ్య అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో 408కి చేరింది ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య. ఇంకోవైపు చూస్తే బీసీ స్థానిక రిజర్వేషన్ల పెంపు ఇంకెప్పుడు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది. రిజర్వేషన్లను 42% పెంచకపోతే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ సర్కార్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను 42% పెంచాల్సిందే. కుంటి సాకులు చెప్పి ఇచ్చిన మాట కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం కాంగ్రెస్ సర్కార్ను సహించబోం. బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటామంటూ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే విద్యుత్ ఘాతంతో రైతు మృతి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వార్త ఇది. పెద్దకొత్తపల్లి మండలం మారేడు మానదిన్నె గ్రామ పంచాయతీ వేడుకరావుపల్లి తండాకు చెందిన అమ్రు నాయక్ అనే రైతు పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళిండు. బోరు స్టార్టర్ దగ్గర కరెంటు వైర్ తెగి ఉంది. సో అది గమనించకుండా మోటార్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్తో అతను చనిపోయిన ఒక విషాద ఘటన మనకి కనిపిస్తుంది. ఇంకోవైపు ఫార్మాసిటీ రద్దయినట్టు అంటూ మనం ఫ్రంట్ పేజ్లో చూసిన దానికి కొనసాగింపు. దీనికి సంబంధించి సర్కారు ద్వంద్వ వైఖరి అంటూ కూడా మనం వార్తని చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 రోజులకే ఫార్మాసిటీ రద్దు నిర్ణయం తీసుకున్నది వాస్తవం. ఈ మేరకు సీఎంఓ నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. కానీ రోజుల వ్యవధిలోనే మాట మార్చి ఫార్మాసిటీ రద్దు చేయడం లేదు అని చెప్పిండ్రు. ఈ మేరకు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్నమైన ప్రకటనలు చేసిండ్రు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు అక్కడే వివిధ రకాల ఫార్మాయితర కంపెనీలు, యూనివర్సిటీస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీంతో భూ సేకరణ సమయంలో ఫార్మాసిటీ కోసమే భూముల్ని సేకరిస్తున్నాం అనే నిబంధన ఉన్నది కాబట్టి ఎట్లాగో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దు చేసినందువల్ల తమ భూములు తమకు వస్తాయని రైతులు ఆశగా ఎదురు చూసిండ్రు. కానీ ప్రభుత్వం దాగుడు మూతలాడుతుండడంతో హైకోర్టును ఆశ్రయించిండ్రు. ఈ నేపథ్యంలో రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం మరొక్కసారి మాట మార్చింది. లేదు అక్కడే ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నామంటూ హైకోర్టులో అధికారికంగా సమర్పించిన అఫిడవిట్లో హామీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేశామంటూ మరొక్కసారి మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు. పైగా ఫార్మా కోసం సేకరించిన భూములు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక కంపెనీలకు భూ కేటాయింపులు కూడా చేపడుతున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి ఏం కావాలి, దేనికోసం ప్రభుత్వం ఎటువంటి మాటలు మాట్లాడుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతుల ధర్నా అంటూ మనం వార్త చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సమీపంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్ ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి 2 రోజులుగా పత్తి వాహనాలతో ఇక్కడనే ఉంటున్నామని, కొనుగోలు చేయాలని, దీనికి సంబంధించి సీసీఐ అధికారులను అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇథనాల్ కంపెనీ మాకొద్దు అంటూ దీక్ష అంటూ వార్త చూస్తున్నాం. ప్రజల ప్రాణాలకు, పంట పొలాలకు ముప్పు వాటిలో ఇథనాల్ కంపెనీ మాకొద్దు అంటూ రైతులు జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడలో నిరాహార దీక్ష చేపట్టిండ్రు. తొలి రోజు దీక్షకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు మద్దతు పలికిండ్రు. కంపెనీ ఏర్పాటు కాకుండా అడ్డుకుని తీరుతామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన వార్త మనకి కనిపిస్తుంది. సో ఇంకా మిగతా అప్డేట్స్ని ఒకసారి మనం గమనించినట్లయితే గ్రామ సభలకు సంబంధించి ప్రధానంగా గ్రామ సభలకు సంబంధించిన వార్తలను ప్రభుత్వ అనుకూల మీడియా పూర్తి స్థాయిలో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ కేవలం టీ న్యూస్ మాత్రమే వీటికి సంబంధించి నమస్తే తెలంగాణ ఇవి మాత్రమే నిజంగా ప్రజల కష్టాలను, రేవంత్ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేస్తున్నాయి. సో నిన్న 3వ రోజు గ్రామ సభలకు సంబంధించి వార్త కూడా, ఈ వార్తలు మీరు ఎక్కడ కూడా మీడియాలో ఎక్కడ కనిపించని పరిస్థితి. మనం ఒకసారి గమనిద్దాం. గ్రామ సభకు ఇంతమంది పోలీసులు అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ప్రజలను కొట్టి చంపుతారా ఏంది, ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి అంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిలదీత అంటూ చూస్తున్నాం. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ సభలో బైఠాయింపు, అధికారులకు గులాబీ పూలు అందించి వినతి అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇంకోవైపు చూస్తే గ్రామ సభల పేరుతో మరో మోసం అంటూ వార్త కనిపిస్తుంది. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదు అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్య మనం చూస్తున్నాం. ఇంకోవైపు 6 గ్యారంటీలే కాంగ్రెస్ పతనానికి నాంది అంటూ మనకు మరో వార్త కనిపిస్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలను అమలు చేయమనే ప్రజలు అడుగుతున్న పరిస్థితి. కానీ వాటికి సంబంధించి అడిగిన నేపథ్యంలోనే ప్రజలపై దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో.
ఇంకోవైపు దరఖాస్తు మళ్ళీ మళ్ళీ అంటూ గమనించవచ్చు. సో 6 గ్యారంటీలకు అర డజను సార్లు దరఖాస్తులు అంటే ప్రజలు తమ పనులన్నీ మానుకొని పథకాలు వస్తాయి అని చెప్పేసి పనులు మానుకొని దరఖాస్తులు ఇవ్వడానికి కోసము వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ఇవ్వాలి? ఒకసారి తీసుకుంటారు, 2 సార్లు తీసుకుంటారు, 6 సార్లు దరఖాస్తులు తీసుకుంటే అన్ని పనులు మానుకొని ఇప్పటికే ఎక్కడ హామీలు అమలు కాక మొత్తం అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక దరఖాస్తులకు సంబంధించి కూడా ఇంకా తిరగాలని ప్రజల్లో ఒక అసహనం వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటున్నారు, అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అని అంటే కాలయాపన, కోతలకే కొత్త దరఖాస్తులు అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో కనిపిస్తుంది వార్త. కాంగ్రెస్ సర్కార్ ఏ పథకం అమలు చేసినా అందులో కోతలు కొర్రీలు ఎక్కువగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం వెనక కోతలు పెట్టడమే లక్ష్యంగా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ దరఖాస్తు చేసుకునేందుకు చాలా మంది వెనకంజ వేస్తారు. పథకాల అమలును జాప్యం చేయడానికి దరఖాస్తుల స్వీకరణ పేరుతో కాలం గడిపేయచ్చు అన్నది ప్రభుత్వం ఎత్తుగడ కావచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి అంటూ మనం వార్తని గమనించవచ్చు. ఇంకొక వైపు గ్రామ సభల్లో పరిస్థితికి సంబంధించి వార్త. సో ఈ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్లో నేల మీద కూర్చొని పాడే కౌశిక్ నిరసన తెలిపినరు. ప్రజలంతా కూడా క్వశ్చన్ చేస్తున్న సందర్భంలో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రుణమాఫీ, రైతు భరోసా గురించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేత షేక్ జుబేర్ అంటూ వార్త చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే అధికారులను నిలదీస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు అంటూ వార్త గమనించవచ్చు. ఖమ్మంలో నిర్వహించిన వార్డు సభలో మహిళలతో కలిసి అధికారులను నిలదీస్తున్నారు ఎమ్మెల్సీ తాతా మధు. ఇంకోవైపు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంజీఏ కాలనీ వాసులు గ్రామ సభకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలకు పథకాల వివరాలు చదివి వినిపిస్తున్న వార్డు ఆఫీసర్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని కూడా కుర్చీలన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా అంటూ చూస్తున్నాం. పథకాలకు అనర్హులను ఎంపిక చేసినట్టు భద్రాద్రి జిల్లా ములకల్పల్లి గ్రామసభ పంచాయతీ ఆఫీస్ గేటు దగ్గర బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్. ఇంకోవైపు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమిన్పూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. రణరంగంగా గ్రామసభ మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక వైపు అంటే ఏ పరిస్థితి తీసుకొచ్చిండు అని అంటే ప్రజలు కన్నీళ్లు పెట్టే ఒక దారుణమైన పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ సభలు నిర్వహించిన 3వ రోజు గురువారం కూడా ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీసిండ్రు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ఇతర పథకాల గురించి ప్రశ్నించిండ్రు. అర్హులకి పథకాలు వర్తింపజేయాలని కూడా కోరిండ్రు. కొన్ని చోట్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆడబిడ్డలు కంటతడి పెట్టిండ్రు. కొన్ని చోట్ల స్థానికులపైన అధికార కాంగ్రెస్ నాయకులు చేయి చేసుకున్నారు. మొత్తానికి 3 రోజులుగా గ్రామ సభలు, వార్డు సభల్లో ప్రజల అసంతృప్తి అనేది అడుగడుగునా కనిపించిందనే దానికి తార్కాణమే మనం ఈ వార్తలు గమనించవచ్చు. గ్రామ సభలో ఆడబిడ్డ కంటతడి అంటూ మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో వాళ్ళెదుటే కన్నీరు మున్నీరవుతున్న ఖమ్మం జిల్లా బోనకల్లు మహిళ మందపల్లి సుజాత అంటూ వార్త గమనిస్తున్నాం. ఇంకొక వైపు కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని విలిపిస్తున్న ఒడ్డే సావిత్రి అనే మహిళకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటల తూటాలు అంటూ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ధన్నూరులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్. ఇంకోవైపు కాంగ్రెస్ నాయకుడి గూండాగిరి అంటూ వార్త కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామ సభలో స్థానికుడిపై చేయి చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకుడి ఫోటోగ్రాఫ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇంకో జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూరులో అధికారులను నిలదీస్తున్నారు స్థానికులు. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఇదిగో దరఖాస్తు కాగితం, రేషన్ కార్డు ఏది అంటూ కామారెడ్డి జిల్లా లింగంపేటలో తనకు రేషన్ కార్డు ఎందుకు రాలేదు అంటూ ఒక స్థానిక మహిళ నిలదీస్తున్న ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది. ఇక్కడ యాదగిరిగుట్ట మల్లాపురం గ్రామ సభలో కాంగ్రెస్ నాయకుడు స్థానికుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇంకోవైపు పథకాలపై నిలదీత అంటూ చూసినాం. మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో అధికారులను, కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీస్తున్న స్థానికుడు అంటూ మనం ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. పోలీసుల మధ్య గ్రామ సభ అంటూ మన వార్తను గమనిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి షేఖాపూర్ తాండా పోలీసుల మధ్యనే పూర్తి స్థాయిలో గ్రామ సభ నిర్వహించిన అధికారులంటూ వార్త గమనించవచ్చు. అధికారులపై ఆగ్రహం అంటూ కామారెడ్డి జిల్లాకు సంబంధించి వార్త. ఇంకోవైపు పెద్దపల్లి
పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామ సభలో అర్హులకు పథకాలు అందజేయాలంటూ అధికారి కాళ్లు మొక్కుతున్న మాజీ ఉప సర్పంచ్ సాయి కుమార్ అంటూ కాళ్ళు మొక్కి నిరసన అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. అంటే ప్రజల్ని ఏ స్థాయికి తీసుకుపోయినరు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో గ్రామ పంచాయతీ దగ్గర దీక్ష చేస్తున్న ఒక వ్యక్తి వంగాల విజయ్ అనే వ్యక్తి అర్హులకే పథకాలు ఇవ్వాలంటూ దీక్ష. సో మొత్తంగా చూసుకుంటే ఇది గ్రామ సభల్లో పరిస్థితి. ప్రభుత్వం ఏం చేసింది ఇంతకాలం అని అంటే ఏమీ చేయలేదనే విషయం ప్రజలకు అర్థమైపోయి పథకాల అమలుకు సంబంధించి నిలదీస్తున్న సిచ్యువేషన్ చాలా క్లియర్ కనిపిస్తుంది. గ్రామ సభల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ వేల చోట్ల కూడా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ అనుకూల మీడియా చూపించే ప్రయత్నం చేయట్లేదు. కనీసం ఒక్క చోట కూడా వార్త రాయని ఒక దారుణమైన కుట్రపూరితమైన వాతావరణం తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఈ పత్రికలన్నీ కూడా పనిచేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగా 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద ఈ పత్రికలు కుట్రను చేస్తూనే ఉన్నాయంటే నిజంగా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో గ్రామ సభల్లో నిజంగా ఎక్కడెక్కడ ఆందోళనలు జరిగినాయి అనే దానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ కూడిన వార్త కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంటే ఎక్కడెక్కడ నిజామాబాద్ జిల్లాల వారీగా నిజామాబాద్, మెదక్, హనుమకొండ, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు అంటే ఎక్కడెక్కడ ఆందోళనలు జరిగినాయి, మండలం, గ్రామం, వాటికి సంబంధించిన పూర్తి లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంత అబద్ధాలు దాచిపెట్టే కుట్రలు చేసినా, అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు చేసినా కూడా, వాస్తవాలు దాచిపెట్టే కుట్రలు చేసినా కూడా వాస్తవాలు అనేవి దాగవు. ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేస్తే తప్ప వాటిని ఆపలేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో లిస్ట్ కనిపిస్తుంది. అంటే నిజంగా ఎక్కడ ఆందోళనలు జరగలేదు అన్నట్టుగా. ఎందుకంటే మొదటి రోజు పెద్ద స్థాయిలో ఆందోళన జరిగితే ప్రశాంతం, గ్రామ సభలు ప్రశాంతమని ఆ పత్రికలో వార్తలు వేసుకున్న పరిస్థితి. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ గ్రామ సభల్లో ఆందోళనలు జరిగినాయి జిల్లాల వారీగా మనకి పూర్తి సమాచారం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే జాబితాలో పేరు లేదని ఆత్మహత్యాయత్నం అంటూ మనం వార్తను గమనిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామ సభ సాక్షిగా పురుగుల మందు తాగిన నాగయ్య అంటూ పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎంకు తరలింపు, ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కలకలం అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అంటే ప్రజలను ఏడిపిస్తున్నారు, వరిగోస పెడుతున్నారు, ప్రజలకి జీవితం మీద అంటే ఒక హోప్ లేకుండా చేస్తుంది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు మనం గమనించినట్లయితే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉల్టా అధికారులను కావచ్చు, ప్రజాప్రతినిధులను కావచ్చు అబద్ధాలు మాట్లాడుతుంటే నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు అని దాని మొహం మీదనే కడిగి పారేస్తున్న సందర్భాలు మనకి చాలా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇంకొక వైపు ప్రజాపాలన, రజాకార్ పాలన అంటూ కాంగ్రెస్ నేతనే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకోవైపు అధికార పార్టీ నేత ఇంట్లో గ్రామ సభ నిర్వహించిన పరిస్థితి. డబ్బులు తీసుకొని ఓట్లేస్తే ఇట్లనే ఉంటుందంటూ వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలు మాట్లాడకుండా నిర్బంధం అంటూ ఇంకో చూస్తున్నాం. గత ప్రభుత్వంపై ప్రత్యేక అధికారి విమర్శలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. అయితే ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుంటే మాత్రం ప్రజలు చాలా క్లియర్గా చెప్తున్నారు. మిషన్ భగీరథ నల్లాలు చూపిస్తాం రండి అంటూ మనకి చిన్న హెడ్లైన్ కనిపిస్తుంది. అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి చేయలేదని, మిషన్ భగీరథ పథకం ద్వారా ఏ ఒక్క గ్రామంలోనూ సరైన పనులు చేపట్టలేదు అని విమర్శించిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోల సంజీవ్ రెడ్డికి చుక్కెదురైంది. నారాయణఖేడ్ మండలం అనంతసాగర్లో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ప్రజలు వెంటనే స్పందించి ఎమ్మెల్యేకు గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు. ఏ గ్రామంలోనూ మిషన్ భగీరథ పనులు జరగలేదు అని చెప్పడం సరికాదని, తమ గ్రామంలోనే ఇంటింటికి ఏర్పాటు చేసిన నల్లాలను చూపిస్తామన్నారు. గ్రామంలో పర్యటించి ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేసిన నల్లాలు చూడాలని ఎమ్మెల్యేను కోరిండ్రు. సో తను మరో రోజు వచ్చి నల్లాలతో పాటు అభివృద్ధి పనులను పరిశీలిస్తారని ఆయన దాట వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గ్రామ సభలో ప్రజలకు ఇచ్చిన హామీల ఊసెత్తని ఎమ్మెల్యే మొత్తం కూడా రాజకీయ ప్రసంగమే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి అనే విషయం తేటతెల్లమైపోతుంది. ప్రజల ముందు కూడా ఖాళీ చేతులు చూపిస్తున్న సిచ్యువేషన్. అంటే ఇంత స్థాయిలో గ్రామ సభలో నిరసన వ్యక్తమవుతుంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక వార్త కనిపించని పరిస్థితి. పైపెచ్చు ప్రభుత్వం అంటే
ఎటువంటి లెక్కలు చెప్తుంది? గత సంవత్సరం దావోస్కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి, నిజంగా అప్పుడు చెప్పిన మాటలకు సంబంధించి ఎక్కడ ఆచరణలో కనిపించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ట్రిక్ ప్లే చేస్తుంది ప్రభుత్వం. అనుకూల మీడియాలో పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో వార్తలు రాయించుకుంటున్న పరిస్థితి. వీటికి సంబంధించి ఒక క్రెడిబిలిటీ ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతి పరిస్థితి. ఇక్కడ ఎక్కడ కూడా తీవ్ర స్థాయిలో మరి వేల సంఖ్యలో గ్రామ సభల్లో ప్రజలు నిరసన తెలుపుతుంటే ఎక్కడ కూడా ఒక్క వార్త కూడా రాయని పరిస్థితి, పేపర్ మొత్తంలో కూడా వార్త రాయని పరిస్థితి. ఇంకోవైపు ఇది ఈనాడుకు సంబంధించి ఇక్కడ కూడా పెట్టుబడులకు సంబంధించే డబ్బా కొట్టుకుంటున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఫ్రంట్ పేజ్లో కానీ పేపర్ మొత్తంలో కానీ ఎక్కడ గ్రామ సభలకు సంబంధించి వార్త కనిపించని పరిస్థితి. ఇంకా మరోవైపు వాళ్ళ పత్రికనే వెలుగుకు సంబంధించి కూడా ఎక్కడ కూడా గ్రామ సభలకు సంబంధించి ఏ చోట ఓవరాల్ పేపర్ మొత్తం చూసినా కూడా ఎక్కడా వీటికి సంబంధించి వార్తలు కవర్ చేయని ఒక దారుణమైన పరిస్థితి. ఇంకా మరోవైపు సాక్షి గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకి ఎక్కడ చూసినా ఓవరాల్ పేపర్ మొత్తంలో కూడా గ్రామ సభలకు సంబంధించి వార్త ఎక్కడా కవర్ కానీ ఒక దారుణమైన పరిస్థితి అనేది ఈ ప్రభుత్వ అనుకూల మీడియా మెయింటైన్ చేస్తుందనే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల విషయాలను ప్రజల సమస్యలను దాచిపెట్టే కుట్రలు చేస్తే ఇక చెల్లదు అనే సంకేతాన్ని ప్రజలకు అందిస్తున్న పరిస్థితి గ్రామ సభల్లోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.